ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో ఆడవాళ్ళందరూ అద్భుతాలని ఎలా సృష్టించాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో చూడడం మాత్రం మర్చిపోవద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఏ విధంగా మన బిలీఫ్ సిస్టమ్ని మార్చుకుంటే, ఏ విధంగా మన అఫర్మేషన్స్ చేస్తే, ఏ విధంగా యూనివర్స్ని అడిగితే మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అవన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది అన్నది ఈ వీడియో. సో నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. సో లాస్ట్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళలో నేను ఒకదాన్ని, అండ్ నాతో పాటు నా దగ్గర పనిచేసి నాతో పాటు పనిచేసే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో నా ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా ఉండేదే అయినప్పటికీ కూడా ఎవరైతే మీ దగ్గర క్లాస్కి అటెండ్ అయ్యి బిజినెస్ చేస్తూ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ చూస్తున్న అమ్మాయి, ఇవాళ అమ్మాయి మాట్లాడే మాటలు కావచ్చు, అమ్మాయి డైలీ రొటీన్ కావచ్చు, చాలా వాటిల్లో చాలా చేంజ్ నేను చూసాను పర్సనల్గా. ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ఏదైనా సరే ఇవాళ బిజినెస్ కొంచెం తగ్గిందన్నా రేపు నాకు డెఫినెట్గా వస్తుంది, ఇవాళ నాకు ఇది రెస్ట్ అని తనంతటి తాను చెప్పుకునేంత లెవెల్కి వెళ్ళిపోయింది మైండ్ సెట్. ఓన్లీ బేసిక్ క్లాస్లోనే అంత ఇచ్చారు అంటే అడ్వాన్స్లో ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది. సో ప్రతి ఆడవాళ్ళు కూడా బిజినెస్ రంగాల్లో రాణించాలి అనుకుంటారు, కొంతమంది కోచెస్గా రాణించాలి అనుకుంటారు, కొంతమంది ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనుకుంటారు ఆర్టిస్టులుగా, ఇంకొంతమంది కెరియర్లో ఇంకేదో కొత్తదనం చూడాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడో తెలియకుండానే వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటుంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటుంటాయి, మనీ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, రిస్క్ని తీసుకోలేరు, రిస్క్ క్యాలిక్యులేషన్ వాళ్ళకి అర్థం కాదు, ఇలా చాలా వాటి వల్ల సరెండర్ అయిపోతుంటుంటారు. వీటన్నింటినీ పక్కన పెట్టి లా ఆఫ్ అట్రాక్షన్కి సరెండర్ అవ్వాలి అంటే మనం ఏం చెప్పొచ్చు అంటారు? అండ్ దాంతోపాటు ఉమెన్స్కి సంబంధించి అఫర్మేషన్స్ మనం ఇవ్వచ్చు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బిజీగా ఉన్నా కూడా క్లాసెస్కి వచ్చి విన్నారు, లేడీస్ ఫీడ్బ్యాక్ విన్నారు. ఈరోజు కూడా ఒక లేడీ వచ్చారండి కౌన్సిలింగ్కి. సార్ మీ దగ్గరికి రాకముందు, అంటే చాలా మంది లేడీస్ అంటే మా హస్బెండ్ నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు, ఎగ్జాక్ట్లీ మా హస్బెండ్ నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు ఇంట్లో, అలాంటి వాళ్ళు నా క్లాసెస్కి వచ్చి చాలా మంది జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు చేసిన అఫర్మేషన్స్ ద్వారా వాళ్ళ హస్బెండ్లో మార్పు వచ్చి యూనివర్స్ తీసుకొచ్చి హస్బెండ్ నుంచి డబ్బులు వచ్చేలా చేశారు. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా వచ్చిన చాలామంది లేడీస్ ఈ 1 వీక్లో కౌన్సిలింగ్స్ వచ్చారు. వీళ్ళందరూ ఎలా అంటే, సార్ మీ దగ్గరికి రాకముందు మా ఇంట్లో హస్బెండ్ చాలా అంటే దీనిగా ఉండేవారు, ఇప్పుడు చాలా మారారు, ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు, ప్రేమగా ఉంటున్నారు, టైం ఇస్తున్నారు, ఇలా అంటే వాట్ నాట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్చుకున్నారు. సో ఇంట్లో నేను చెప్పేది అంటే లేడీస్ ఎంత హ్యాపీగా ఉంటే డబ్బు అంత ఫాస్ట్గా వస్తుందండి. అయితే ఇప్పుడు నేను చేయబోయే వీడియోలు ఏంటంటే లేడీస్ ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి. చాలామంది మీరు అనుకోవచ్చు మా వల్ల ఏమవుతుంది, మేము ఏం చేయగలం. చాలామందికి సార్ మేము హౌస్ వైఫ్ని, ఏ జాబ్ చేస్తే ఏ బిజినెస్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి. సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ చేస్తున్నానండి, ఫీమేల్. సో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంపవరింగ్ ఉమెన్ త్రూ అఫర్మేషన్స్. మీరు అడిగారు అఫర్మేషన్స్తో లేడీస్ ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో, ఇంతకుముందు మనం అనుకున్నాం డైలీ 1% మీరు మార్చుకుంటే మీ లైఫ్లో ఇయర్ అయ్యేసరికి 37 టైమ్స్ పవర్ఫుల్గా తయారవుతారు వాళ్ళు. సో లేడీస్ ఎటువంటి అఫర్మేషన్స్ చేస్తే ఫాస్ట్గా వాళ్ళకి డబ్బు వస్తుంది, మార్పులు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి చూద్దాం. సో ఇలా నా దగ్గరికి వచ్చి చాలా మంది ఉన్నారండి. రీసెంట్గా 7th బ్యాచ్ నుంచి అడ్వాన్స్ ప్రెజెంట్ అవుతుంది కిరణ్ గారు ఫ్రమ్ వరంగల్. సో నౌ జస్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి ఈవినింగ్ అండి ఐఎమ్ రిసీవ్డ్, అంటే క్లాస్ మన ఈ వీడియో చేసే ముందే నాకు మెసేజ్ వచ్చింది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అని చాలా క్లియర్గా రాశారు, అనుకోకుండా వచ్చింది డబ్బు అని. అన్ఎక్స్పెక్టెడ్ మళ్ళీ చెప్తున్నానండి. ఎందుకంటే లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ అంటే రావాల్సిన ఎప్పటి నుంచో మనీ, స్టక్ అయిన మనీ కానీ, మన రీసెంట్గా ఈరోజు కూడా ఒక అతను చెప్పారన్నమాట, ఐవి రెడ్డి గారు, కోర్టులో దగ్గర 14 సంవత్సరాలు బట్టి ఉండాల్సిన కేసు అయింది, దగ్గర 50 లక్షలు వస్తుందని. ఇలా చాలామంది. అయితే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంతమంది రియల్ ఉమెన్ చూపిస్తానండి. సో ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ ఇన్స్పైరింగ్ జర్నీ లేడీస్ అందరికీ నేనేమంటానంటే, ఎదగాలి అన్నప్పుడు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ టెండూల్కర్ ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు. సో విరాట్ కోహ్లీకి ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు, సైనా నెహ్వాల్కు, మ్యారీ కోమ్, ఇలాంటి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్స్ ఉన్నారు. సో ఇక్కడ లేడీస్కి నేను ఇవ్వబోయే నిషా మధులిక అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు. ఈవిడ యాక్చువల్లీ రిటైర్డ్ టీచర్ అండి. టీచర్గా రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తే నేను డబ్బు సంపాదించగలను, సో అంటే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, అందరిని చూసుకోవాలి, కాబట్టి నేను బయటికి వెళ్ళలేను, ఇప్పుడు తిరగలేను అన్న ఆవిడకి ఎప్పుడైతే ఇలాంటి అఫర్మేషన్స్ చేస్తే ఆపర్చునిటీస్ యూనివర్స్, అలాగే ఆవిడకి ఒక వచ్చిన ఆపర్చునిటీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? యూనివర్స్ నుంచి వస్తాయి. జనరల్గా చాలా మంది మన బ్రెయిన్లో వస్తాయి అనుకుంటారు. దీపక్ చోప్రా ఒక పుస్తకం రాస్తారు, సూపర్ బ్రెయిన్. ఆ పుస్తకం నేను చదివినప్పుడు ఐడియాస్ కమ్స్ ఫ్రమ్ యూనివర్స్, నాట్ ఇన్ యువర్ మైండ్. అది నేను షాక్ అయిపోయినాను. అంతవరకు నేను ఏమనుకున్నానంటే ఐడియాస్ మన బ్రెయిన్లోనే వస్తాయి అని అనుకున్నా. అతను ఏమనంటే మీ మైండ్ ఏమి లైబ్రరీ కాదు, రెడీగా పుస్తకం తీసేయడం, అంటే ఐడియా థాట్ మీ మైండ్లో రెడీగా ఉండడానికి.
మీరు ఎప్పుడైతే ఒక విషయం గురించి పదే ఆలోచిస్తుంటారో యూనివర్స్ అటువంటి పర్సన్ని కానీ అటువంటి ఆపర్చునిటీస్ కానీ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈవిడికి వచ్చిన థాట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఎంత ఇదైపోయారంటే ఇండియాలోనే రిచెస్ట్ ఫీమేల్ యూట్యూబర్ అండి. ఈవిడికి 14 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈవిడికి 14 మిలియన్ సబ్స్క్రైబర్స్. సో అంటే ఏం చేశారు ఈవిడ? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న తర్వాత ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని సో ఏం చేశారంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సో యూట్యూబ్లో ఎలాగా అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఏం చెప్తాను, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని ఎలా అన్లాక్ చేసుకోవచ్చో చెప్తాను ఎఫర్మేషన్స్ ద్వారా. సో అలాగా ఆవిడ కుకింగ్ అంటే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. అలా కుకింగ్ మీద స్టార్ట్ చేసి ఈరోజు నెట్వర్త్ ఆఫ్ 29 crores 29 కోట్ల నెట్వర్త్ క్రియేట్ చేశారండి. ఒక రిటైర్ అయిన టీచర్. అలా చూడండి. అందువల్ల మనం ఏం చేయలేము అని అనుకోకూడదు, ఏదైనా చేయగలను అని అనుకుంటే అప్పుడు యూనివర్స్ అవకాశం ఇస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంకొక లేడీ చూపిస్తానండి, బీబా, ఫేమస్. ఎస్, వేరే ఏమంటారు ఈవిడ పేరు మీకు తెలుసు, మీనా బింద్రా అని చెప్పేసి. సో ఆవిడ యాక్చువల్లీ 8,000 రూపాయలతో, జాగ్రత్త లేడీస్ అందరికి చెప్తున్నానండి, మీరు అనుకోవచ్చు అదే తక్కువ డబ్బులే ఉన్నాయి నేను ఏం స్టార్ట్ చేయగలను, ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకంటే జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇన్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవ్వరు. సో ఇక్కడ తీసుకుంటే 8,000 రూపాయలతో ఈవిడ స్టార్ట్ చేసిన ఆవిడ 600 కోట్ల సామ్రాజ్యాన్ని ఈరోజు నెట్వర్క్ని అంటే 600 crores బిజినెస్ని ఈరోజు రూల్ చేస్తున్నారండి. సో ఇది తీసుకుంటే ఆవిడ 39 సంవత్సరాలకి చాలామంది అనుకుంటారు అయ్యే మాకు 30 వచ్చేసాయి, లేడీస్ అందరూ జనరల్గా హౌస్ వైఫ్స్ అందరూ 35 వచ్చేసాయి, 36 వచ్చేసి మేము ఏం చేయగలం అనుకుంటారు. ఆవిడ చూడండి 39 years అప్పుడు స్టార్ట్ చేశారు ఆవిడ. ఎంతతో? 8,000 రూపాయలతో. ఈరోజు ఎంత అండి? 600 కోట్ల బిజినెస్ చేస్తున్నారన్నమాట. సో క్లియర్గా అంటే అది కూడా చూడండి, మీనా బింద్రా హూ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 years అప్పుడు 8,000 రూపాయలు లోన్ తీసుకున్నారండి. 8,000 రూపాయలకు అప్పుల్లో లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుని బ్యాంక్ నుంచి తీసుకుని సో స్టిచ్చింగ్ ఇవన్నీ ఓన్గా స్టార్ట్ చేస్తూ అలా ఈరోజు బీబా 800 కోట్లు. 8,000 రూపాయలు లోన్తో ఇవాళ 800 కోట్లు. సో అందువల్ల లేడీస్ అందరూ నేను చెప్పేది ఏంటంటే నేను ఓన్లీ అంటే కుట్టుకుంటున్నాను. చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే ఈరోజు అంటే మిషన్ కుడుతూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి, సబ్సిడీస్ ఇస్తున్నాయి. పెద్ద చూడండి ఇక్కడ విషయం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ నేను బాగా పెద్దగా ఎదగాలని అనుకుంటే ఆవిడకి యూనివర్స్ ఎలా దారి చూపించవచ్చు అంటే వాళ్ళ చుట్టాల ద్వారా కానీ, వాళ్ళ బంధువుల ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేదా ఒక న్యూస్ పేపర్లో లేడీస్కి లోన్స్ ఇవ్వబడను అని ఎక్కడి నుంచైనా అది కనిపించవచ్చు, వినిపించవచ్చు. సో ఆ విధంగా ఇలా చాలామంది ఎగ్జాంపుల్స్. అయితే లేడీస్ ఇప్పుడు ఎటువంటి ఎఫర్మేషన్స్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు మిర్రర్ ముందుకెళ్ళి లేడీస్ గట్టిగా బయటికి చెప్పుకోవాలి. సో అది కూడా ఫ్రెష్ మైండ్తో చెప్పాలండి. చాలా వంట చేస్తూ బిజీగా పిల్లలు క్యారేజీలు కడుతూ ఈ టైంలో మనం చేయకూడదు అనమాట. సో గబగబా ఫ్రెష్ మైండ్తో మీరు ప్రశాంతంగా నేను కొన్ని ఎఫర్మేషన్స్ ఇస్తాను, అది మీరు రాసుకోండి. ఇది కండిషన్స్ ఏంటంటే ఒకటండి, బయటికి గట్టిగా చెప్పాలి, మిర్రర్ ముందు చెప్పాలి. సో ఫ్రెష్ మైండ్ ఎస్, అప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. సో అఫర్మేషన్స్ చేస్తే ఏమవుతుంది? పర్సనల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. అంటే 2 రకాల గ్రోత్ ఉంటాయి ప్రతి మనిషిలో, పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్. సో ఇప్పుడు అదేవిధంగా లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. నేను చెయ్యలేను అనే ఏదైనా ఉంటే వాళ్ళు చేయగలరు ఈ అఫర్మేషన్స్ చేస్తే. ఏంటి అఫర్మేషన్స్ ఉందాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ. చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే అంటే మ్యారేజ్ అయిన తర్వాత లావ్ అయిపోతుంటారు. ఇలా అంటే యోగా చేయడానికి టైం ఉండదు. అది వాళ్ళు ఏంటి అప్పుడు ఏమవుతుందంటే పెళ్ళికి ముందు చాలా బాగున్నాను, ఇప్పుడు ఏం బాగాలేదు అని రకరకాల కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళరు, చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటుంటారు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఏం చేయాలంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ చేయాలంటే నేను చాలా బాగున్నాను అని పదే అనుకోవాలండి. చాలామంది ఎలా ఉంటారంటే నేను లావ్ అయిపోయాను, నల్లగా ఉన్నాను, మచ్చలు వచ్చేసాం, ఇలా రకరకాల బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్స్. నేను చాలా బాగున్నాను కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ద వే ఐ ఆమ్, లేదా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో, నేను చాలా బాగున్నాను అని ఫీలింగ్ ఉంటేనే వాళ్ళు బాగుంటారండి. నెక్స్ట్ ఇంకోటి ఎప్రిసియేషన్. డైలీ మీరు లేడీస్ అందరూ నేను చెప్పేది ఒకటే, డైలీ మూడు విషయాలకి వాళ్ళు ఎప్రిషియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట బాగా చేశారు, వావ్ మీ పేరుతో నేను ఈరోజు కంగ్రాచులేషన్స్, మీ పేరుతో ఏ పేరు ఉంటే ఆ పేరుతో కంగ్రాచులేషన్స్, వంట చాలా బాగా చేశాం. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో హస్బెండ్ చీటికి మటికి పొగుడుతుంటుంటారు. తర్వాత లేడీస్ చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడ అంటే భోజనం వడ్డిస్తూ పొగుడుతారేమో అని నిల్చుంటారు అనమాట. వాళ్ళు మొత్తం తినేసి ఇంకా ఉందా అని అడుగుతారు అనమాట. అనేసి
అంటే ఆఖరికి పాపం ఉండలేకాలు బాగుందా అని అడిగే ఉంటుంది కూడా అది. స్టార్టింగ్లో అడక్క ముందే చెప్తారు వీళ్ళు, తర్వాత వీళ్ళ లేడీస్ ఉండలేక ఎలా ఉంది బాగుందా అంటే బాగుందంటే అది ముందే చెప్పొచ్చు కదా అనేసి అంటే బాగుంది అనేసి అంటూ ఉంటారు అనమాట. అంటే ఎప్రిసియేషన్ కొదవైపోతుంటారు. పెళ్ళైన కొత్తలో ఓవర్కం జెంట్స్ చాలామంది ఏంటంటే నువ్వు చీర కడితే చీర పంజరు ఏది వేసినా సూపర్ అంటారు. ఆ తర్వాత ఫంక్షన్ పాపం బాగా నీట్గా రెడీ అవుతారు. పాపం ఆవిడ ముందు వచ్చి నిల్చుంటారు అన్నమాట, పొగుడతారేమో అని. ఏంటి ఓకేనా అని అంటే పద చాలే అంటారు. అంటే బాగుందేమో. సో చాలామంది ఎలా అవుతుంటే కొన్ని సంవత్సరాలు ఏంటంటే ఎప్రిసియేషన్కి కొదవైపోతుంటారు, పొగడ్డ మర్చిపోతుంటారు చాలామంది. సో అందువల్ల ఈ ప్రపంచంలో ఎవరు ఎప్రిషియేట్ చేసినా చేయకపోయినా మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను చేశాను అనుకోండి, నేను ఎప్పుడు సూపర్ అన్వర్ బాగా చేసావు వెరీ గుడ్ అని నేను ఎప్రిషియేట్ చేసుకుంటాను. ప్రతిరోజు మీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు బాగా డ్రెస్అప్ అయ్యారు, మిమ్మల్ని మీరు అర్థం చూసుకుని వావ్ వెరీ గుడ్ సూపర్ బాగా డ్రెస్అప్ అయ్యావు అని పొగడాలి. సో మనం ఏమనుకుంటాం అంటే బాగా డ్రెస్అప్ అయిన వేరే వాళ్ళు పొగడాలనుకుంటాం కానీ మనం పొగడాలని అనుకో. ఎస్. సో అందువల్ల అంటే కింద కామెంట్ బాక్స్ కంపల్సరీ టైప్ చేయండి ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. దాని తర్వాత సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ అనేది కంపల్సరీగా అంటే మీలో ఫర్ ఎగ్జాంపుల్ ముఖం కడుక్కున్నారు శుభ్రంగా, ఫేస్ చూసి వావ్ నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, ఐఎమ్ సో బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. చాలామంది ఏముందంటే సెల్ఫ్ కేర్ తీసుకోరు, నన్ను ఎవరు చూస్తారులే అనేసి చాలామంది లేడీస్ ఏం చేస్తుంటే సెల్ఫ్ కేర్ తీసుకోరనమాట. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది లేడీస్ లావ్ అవ్వడం వల్ల రకరకాల ఉండడం వల్ల ఇంట్లో జెంట్స్ కూడా ఎలా ఉన్నావు చూసుకో, నీ ముఖం నువ్వు చూసుకొని తిడుతుంటుంటారు. ఎందుకు సెల్ఫ్ కేర్ మర్చిపోతారు లేడీస్ చాలామంది. పెళ్ళికి ముందు నీట్గా రెడీ అవుతారు. లేడీస్ జనరల్గా ఈ మధ్య ఎలా అయిపోయారంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అవుతున్నారు తప్ప ఇంట్లో పెద్దగా రెడీ అవ్వట్లేదు. సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత ఫిజికల్ వెల్నెస్, ఫిజికల్ పరంగా అంటే యోగా చేయాలి, రకరకాల ఇప్పుడు చాలా అవసరం కూడా. అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఏమని చెప్తారంటే ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతారో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా బాగుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఏ పవర్ఫుల్ లేడీ. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఐఎమ్ ఏ పవర్ఫుల్ లేడీ. మీరు ఒకవేళ జెంట్స్ అయితే ఈ వీడియో చూస్తుంటే ఐఎమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ అంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి అని చెప్పుకోండి. ఐఎమ్ ఏ పవర్ఫుల్ లేడీ అని అనుకుంటే ఏమవుతుందంటే పవర్ వస్తుంది అనమాట. చిన్నప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, మన చిన్నప్పుడు కొన్ని సీరియల్స్ చూసాం, శక్తిమాన్, హీ మ్యాన్ ఇలాంటివన్నీ కూడా. అందులో నాకు బాగా ఇష్టమైంది హీ మ్యాన్ అనే ఒక చిన్నప్పుడు నేను చూశాను. అందులో కత్తి పట్టుకుని నేను హీ మ్యాన్ ఇప్పుడు సర్వశక్తివంతుడు అనగానే శక్తి వస్తుంది అనమాట. అలా అనుకుంటేనే చాలామంది ఓవర్కం చాలామంది లేడీస్ నాకు చాలా నీరసంగా ఉంటుంది, నీరసం 10 సార్లు చెప్తుంటారు. ఇది సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే అది విని రికార్డ్ చేసి ఏ పని చేయనివ్వదు అనమాట. సో ఐఎమ్ అలోయింగ్ మై బాడీ టు రెస్ట్ అండ్ హీల్. నన్ను నేను హీల్ చేసుకోగలను, నేను రెస్ట్ తీసుకుంటాను అని అనుకోవాలి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే గోల్ అచీవ్డ్. ప్రతి లేడీ అనుకోవాలి ఎస్ చేయి పైకెత్తి ఇలా చేయి పైకెత్తాలని కంపల్సరీగా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, ఎవరైనా అక్కడ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఎవరైనా సెంచరీ కొట్టారు అనుకోండి లేదా 6 కొట్టారు నడుస్తామా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగ్గర్ అంటారు అన్నమాట. NLPలో ట్రిగ్గరింగ్ అంటారు. సో అంటే మన బ్రెయిన్ అండ్ బాడీ మీరు చేసే బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా తీసుకుంటుంది అనమాట. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను బాగా చేయగలను అనుకోవాలను కంపల్సరీగా. ఎవరైనా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వగానే చాలామంది లేడీస్ ఏం చేస్తుంటారంటే నా వల్ల కాదండి, మా హస్బెండ్ ఒప్పుకోరండి అని అంటారు అనమాట. అందుకే నేను ఏంటంటే ప్రయత్నం చేసి ఓడిపోండి కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నం చేసి ఓడిపోయిన తప్పు లేదు కానీ జీవితంలో ప్రయత్నం చేసి ఓడిపోకూడదు, చేయడంలో ఓడిపోకూడదు. సో ఇంకొకటి తీసుకుంటే ఐఎమ్ ఏ గోల్ అచీవర్ అనుకోవాలి. ప్రతి ఒక్కరు రాయాలి, రోజు కంపల్సరీగా రాయాలి ఐఎమ్ ఏ గోల్ అచీవర్. కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి ఐ యామ్ ఏ గోల్ అచీవర్ ఇన్ 2025. దాని తర్వాత ఐఎమ్ ఏ హెల్దియర్ దెన్ లాస్ట్ ఇయర్ కన్నా నేను ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను రోజు చెప్పుకోవాలండి కంపల్సరీగా. అంటే చాలామంది అసలు ఏం చెప్పుకోరు. సెల్ఫ్ టాక్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ టాక్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎలా సెల్ఫ్ టాక్ చేయాలి, ఏ టైంలో సెల్ఫ్ టాక్ చేస్తే బ్రెయిన్ యాక్సెప్టెన్స్ చేస్తుంది, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో చేస్తే ఇవన్నీ నా క్లాసెస్లో నేను చెప్తానండి. అందుకే చాలామంది డబ్బులు బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా తీసుకుంటే డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా విధంగా చేయాలి. నేను లవ్ని స్ప్రెడ్ చేస్తాను, ఐ యాక్సెప్ట్ లవ్, నేను లవ్ ఇస్తాను, లవ్ తీసుకుంటాను అని కంపల్సరీగా చెప్పాలి. సో చాలామంది ఈరోజు అంటే ఆడవాళ్ళు పిల్లలకు కూడా అన్నం ఎలా పెడుతున్నారు తిన అని అంటే కుక్కుతున్నారు అనమాట. అదేవిధంగా తినమ్మ పేషెన్సీ తగ్గిపోతుంది చాలామంది లేడీస్కి కూడా. ఎస్పెషల్లీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత ప్రేమగా ఓపిక్గా ఉంటారో అప్పుడు బాగుంటుంది. చాలామందికి వైఫ్కి హస్బెండ్కి ఎలా ఉంటుంది అంటే గొడవ అంటే ఇంట్లో జెంట్స్ ఏమంటారు వంట చేయడం పెద్ద గొప్ప అనుకున్నాం అంటే నా వంట మీరు చేయండి మీకు తెలుస్తుంది అంటారు. ఇతను ఏమంటారు అది నువ్వు ఉద్యోగం నా చెయ్యి నీకు తెలుస్తుంది. ఇలాగా ఒకరికొకరు ఏం చేసుకుంటారు, బ్లేమింగ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేయాలి అప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి, నీ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు, నువ్వు సూపర్ అబ్బా నువ్వు అని పొగుడుతూ ఉండాలన్నమాట. అప్పుడు చేసే కృతజ్ఞత. ఇంట్లో లేడీస్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది అంటే కృతజ్ఞత. హస్బెండ్ వైఫ్ పట్ల కృతజ్ఞతగా ఉండాలి, హస్బెండ్ కూడా వైఫ్ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. దీన్ని అంటే ఏ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య
కృతజ్ఞత ఎక్కువ ఉంటుందో వాళ్ళ బాండింగ్, లవ్ అండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో రోజు లేడీస్కి నేను చెప్పేది అంటే రోజు అంటే ఒక పేపర్ మీద ఒక చిన్న పేపర్, జాగ్రత్త చిన్న పేపర్, ఒక సింపుల్ టెక్నిక్, ఒక చిన్న పేపర్, ఎల్లో కలర్ మీకు పేపర్స్ దొరుకుతాయి బయట, చిన్న చిన్న పేపర్స్. సో ఈ రోజు ఏం చేయాలంటే మీ హస్బెండ్కో లేదా మీ లైఫ్ పార్ట్నర్కో, హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు, రోజు రాత్రి పడుకునే ముందు ఒక 3 నాకు ఈరోజు నీకు ఈరోజు నువ్వు ఇలా నాకు నచ్చావు, ఈరోజు బాగా డ్రెస్అప్ అయ్యాను, 3 అప్రిసియేషన్ రాయాలి. ఎస్, పాజిటివ్. ఇది ఒక సినిమాలో కూడా వచ్చింది రీసెంట్గా. ఒక జార్ ఉంటుంది, ఆ జార్లో పెట్టి ఒకరినొకరు అప్రిసియేషన్ అనమాట. సో ఇది జనరల్గా ఇప్పుడు చాలా అందరూ ఈవెన్ సైకాలజిస్టులు, న్యూరో సైంటిస్టులు అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా వాడుతున్నారండి. సో నేనేమంటానంటే రోజు వీలైతే ఒక 30 days 1 month పాటు ఎక్సర్సైజ్ చేయండి. 1 month, ఎక్కువ అవసరం లేదు, 1 month రోజు పేపర్ మీద. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఐ లీవ్ చెప్పాం ఏమైనా డబ్బులు ఏం కావాలా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నిజం సార్. సో ఎమోషన్ ని చాలా మంది డిగ్రేడ్ చేస్తూ ఉంటుంటారు రిలేషన్‌షిప్. చాలా మందికి అది పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ బాగా. అందువల్ల ఏంటంటే పేపర్ మీద రాసి రోజు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీకు నచ్చిన ఒక 3 విషయాలు పేపర్ మీద రాసి రోజు ఇవ్వండి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే లవ్ వాళ్ళ ఇద్దరి మధ్య పెరుగుతుంది అనమాట. సో లేదా ఒకవేళ ఏదైనా తిట్టారు, సారీ చెప్పడానికి ఈగో. కొంతమంది ఎప్పుడు సారీ చెప్తారంటే 3 రోజుల తర్వాత సారీ చెప్తారు, 3 రోజుల తర్వాత. అప్పుడు అదే సారీ రాస్తారనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతారు అనమాట. దీన్ని ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం మనం అనమాట. సో కొంతమంది చెప్పడానికి ఈగో, రాసేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా స్టార్ట్ టుడే. ఈరోజే మీరు స్టార్ట్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ స్టార్ట్ టుడే. ఎందుకంటే రేపు అనుకున్న రేపు ఎప్పటికీ రాదు. ఎందుకంటే రేపు అని అనుకున్నదే ఎప్పటికీ రాదు. సో అందరూ ఏమంటారంటే రేపు స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. సో స్టార్ట్ టుడే, దట్ ఈస్ అ సక్సెస్ ఫార్ములా. సో ఈ విధంగా ఎఫర్మేషన్స్ అన్నీ చేయాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మనల్ని మనం నమ్మితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆడవాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ బిజినెస్లో రాణించాలనుకునే వాళ్ళకి, లేదంటే రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. చాలామంది ఎమోషన్స్ వల్ల ఒక దగ్గర ఆగిపోతూ డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా అవసరం ఇది. క్లాసెస్లో ఇంకా చాలా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది, ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాం మేమని అడుగుతూ ఉంటుంటారు. అంటే ఇది ఓన్లీ మనీ కోసమేనా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. చాలామందికి తెలియదు మన క్లాసెస్లో రిలేషన్షిప్ ఉంటుంది, బిజినెస్ ఉంటూ ఉంటుంది, కెరియర్ గురించి ఉంటూ ఉంటుంది, వివాహం గురించి ఉంటూ ఉంటుంది. సో మన దగ్గరకు వస్తే ఈ బ్యాచ్లో ఎస్పెషల్లీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? డేట్స్. ఎస్, మీరు మాట్లాడుతూ లాస్ట్ ఒక మాట అన్నారు. సో చాలామంది డిప్రెషన్ ఉంటున్నారు చెప్తున్నానండి. చాలామంది ఎస్పెషల్లీ లేడీస్, మా హస్బెండ్ సరి పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, అలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇంప్రెషన్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, అండ్ స్టక్ అయిన మనీ ఎలా రప్పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఓపెన్గా చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాను. చాలామంది మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ అడిగారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ ఫర్ మనీ అనుకుంటున్నారు. నో, మీ హెల్త్ బాగు చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, అఫర్మేషన్స్ కొన్ని యాక్షన్స్ చేయడం వల్ల నా దగ్గరకు చాలామంది లేడీస్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హెల్త్ బాగు చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ బాగు చేసుకోవచ్చు, కెరీర్లో ఫాస్ట్గా దూసుకెళ్ళచ్చు. రీసెంట్గా లాస్ట్ టైం అనూష మేడం అని చెప్పేసి 11 lakhs ప్యాకేజ్ ఉన్న మేడం 40 lakhs ప్యాకేజ్కి వచ్చారు. 40 లక్షల ప్యాకేజ్ అండి. సో అదేవిధంగా మీరు కెరియర్లో ఫాస్ట్గా డబ్బు బాగా సంపాదించు. 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి జరగబోతున్న ప్రాస్పరిటీ బ్యాచ్కి రండి. పక్కా సక్సెస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, పక్కా సక్సెస్. మీరు చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు, చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఉండొచ్చు. ఈ ఒక్కటి మీరు ట్రై చేయండి. ఇదే అనుకోండి, ఈ వీడియో చూసినప్పుడు సరే చాలా చూసాం కదా, చాలా ట్రై చేసాం కదా, ఈ ఒక్కదానికి వెళ్ళి చూద్దాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి. రండి, మీ కష్టాలకి ఇదే ఫైనల్ అని నేను చెప్తా. డెఫినెట్గా సార్. సో దానికి ఎంతో టైం లేదు, ఇది స్పిరిచువల్ మాసంగా మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.